ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ రోజు తమిళనాడులో జరుగుతున్న ఒక పెద్ద గొడవ గురించి చెప్పుకుందాం. అక్కడ ఉదయనిధి స్టాలిన్ అనే ఒక పెద్ద లీడర్ ని పోలీసులు పట్టుకు వెళ్లారు. దాంతో సినిమా హీరోయిన్ త్రిష పేరు కూడా బయటికి వచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు పట్టుకు వెళ్లారు అతన్ని చాలా తేలిగ్గా చెప్తాను వినండి. తంజావూరు అనే ఊరిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. అక్కడ ఉదయనిధి స్టాలిన్ మైకు ముందుకు వచ్చి మాట్లాడాడు. హీరో విజయ్ కొత్త పార్టీ మీద కొన్ని మాటలైతే అన్నాడు. ఆ టైంలో కింద ఉన్న జనాలు అందరూ కూడా త్రిష త్రిష అని చెప్పైతే అన్నారు. దానికి ఆయన వినకూడని కొన్ని మాటలైతే అన్నారని పెద్ద రచ్చ అయితే అయ్యింది. ఇక విజయ్ పార్టీ వాళ్ళు ఆడవాళ్ళు అందరూ కోప్పడ్డారు. దాంతో పోలీసులు వచ్చి ఆయనని పట్టుకు వెళ్లారు. అయితే పోలీసులు స్టేషన్ కి తీసుకు వెళ్లిన తర్వాతనే ఆయన మళ్ళీ తిరిగి బయటికి వచ్చేసాడు. నేను అసలు ఆ హీరోయిన్ పేరు అననే లేదు, కావాలనే నా మీద కేసు పెట్టారు అని చెప్పుకుంటైతే బయటికైతే వచ్చేసాడనమాట. అయితే ఇక ఈ గొడవంతా పక్కన పెడితే పాపం అక్కడ అసలైన సమస్య రైతుల నీళ్ల సమస్య. పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళు నది మీద ఒక డ్యామ్ కడుతున్నారు. అది కడితే అక్కడ ఉన్న రైతులకు చేనులకు నీళ్లు రావు. ఈ నీళ్ల గొడవ ఇప్పటిది కాదు, మన తాతల కాలం నాటి 100 ఏళ్ల కదా. మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒకటి చెప్తారు కదా, ఎంత గొడవలు ఉన్నా ఆడవాళ్లను మాట అనకూడదు అని చెప్పి. లీడర్లు ఒకరినొకరు తిట్టుకోవడంలో తప్పు లేదు, కానీ అనవసరంగా ఆడవాళ్ళని పేర్లు తీసి రచ్చ చేశారు. ఈ చిన్న మాట వల్ల పాపం ఆ రైతుల నీళ్ల కష్టం ఎవరికి కనబడకుండా పోయింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అలాగే ఈ షార్ట్ కట్ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థం అయ్యింది అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బాయ్. మళ్ళీ ఇంకో చక్కటి వీడియో తోటైతే కలుద్దాం.